వర్షాకాలాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. గతేడాదిలో ఉన్న వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను తగ్గించామన్నారు. సమస్యలను ఎదుర్కోవడానికి 150 మొబైల్ టీం, 240 స్టాటిక్ టీంలు, 30 డీఆర్ఎఫ్ టీంలు, 157 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 165 డీవాటరింగ్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వాతావరణ శాఖ ఇచ్చే వర్ష సూచనతో బల్దియా సిద్ధమైందని చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ జనాలకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నిస్తామని అంటున్న రొనాల్డ్ రాస్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. 2020 నుంచి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు పడి బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఈసారి మళ్ళా వర్షాలు పడితే అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తుందా అని కొన్ని ప్రాంతాల్లో జనం భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వర్షాకాలం స్టార్ట్ కాలేదు, అప్పటికే అనేక ప్రాంతాల్లో కొంచెం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అసలు జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, వర్షాకాలానికి ఎంత మేర సిద్ధమై ఉంది, టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేసిందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమిషనర్ రొనాల్డ్ రాస్ మనతో ఉన్నారు. సార్, వర్షాకాలం ఇంకా రాలేదు, వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వర్షాకాలం రాకముందే ఎక్కువ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ప్రిపేర్ అయ్యి ఉందా సార్ మొత్తం? అంటే మనం వర్షాకాలంకు ముందు ప్రీ మాన్సూన్ అని చెప్తాము. ప్రీ మాన్సూన్ షవర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే నెలలో మన ఎక్స్పెక్టెడ్ దాని అది. బట్ ఏంటంటే నార్మల్గా మనకు యావరేజ్గా ఒక 30 mm వరకు మనకు వర్షం పడుతుంది. దిస్ ద యావరేజ్, 30 years యావరేజ్. బట్ ఈసారి మనకు దాదాపు 115 mm రెయిన్స్ ఆల్రెడీ మనకు నమోదైనాయి. ఇంకా మనకు దాదాపు 10 రోజులు కూడా ఇంకా ఉన్నాయి. ఇది ప్రీ మాన్సూన్ షవర్స్, బట్ ఇట్స్ అ హెవీ షవర్స్. ప్లస్ మనకేంటంటే గంటకు 6 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ అలాగా కూడా అంత హెవీ రెయిన్ఫాల్ కూడా మన సిటీలో లాస్ట్ టైం పడడం జరిగింది. అయితే కూడా మనం ముందు జాగ్రత్తగా మనకు ఐఆర్టీ టీమ్స్ కానీ, ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, మన డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ముందే మేము అలర్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కడెక్కడ మనకు వాటర్ లాగింగ్ కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వాటర్ ఉంటే అక్కడ మా టీం ఈవెన్ 24 hours కూడా అక్కడ పనిచేసి అవన్నీ కూడా ఇమీడియట్గా తొలగించడం జరిగింది. అంటే మనకు నార్మల్గా ఐఎండీ దగ్గర నుంచి వీల్ గెట్ ఫోర్కాస్ట్ వచ్చిన వెంటనే మాకు ముందే తెలుసు ఏ పాయింట్లో ఎక్కడ నీళ్ళు ఆగుతాయి, ఏ పాయింట్లో మనకు ఇంత వర్షం పడితే ఇంత నీళ్ళు వస్తాయని ముందే తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా డ్యూటీ అనేది ముందే వేసి ఉంచుతాం. సో దాని ప్రకారమే ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా వర్షం పడుతుంది అని తెలవంగానే విత్ ఇన్ 1 hour ఇక్కడ నుంచి మా కంట్రోల్ రూమ్ నుంచి మీరు గమనించి ఉంటారు, మీకు మా అందరికి కూడా సెట్ ఉంటుంది. సైట్లో అందరికీ అలర్ట్ చేస్తాం. అలర్ట్ చేయగానే అందరం కూడా ఆ ప్లేస్లో యూనిఫామ్తో సహా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతాయి. ఈసారి మనం ఏం చేశామంటే ఈ డీసిల్టింగ్ వర్క్ కూడా చాలా పెద్ద ఎత్తున మనం చేశాము. దాదాపు 56 కోట్ల వర్త్ ఆఫ్ వర్క్స్, 201 వర్క్స్ డీసిల్టింగ్ వర్క్స్ మనం ముందే జనవరి ఫిబ్రవరిలో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎలక్షన్ ఉండేటప్పుడు కూడా మా వాళ్ళందరం కూడా రోడ్డు మీద మనకు ఫీల్డ్ మీద ఉండి దాదాపు 70% ఆఫ్ ద డీసిల్టింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. మిగతా 30% ఎప్పుడు జరుగుతాయంటే మనకు మాన్సూన్ టైంలో ఎక్కడెక్కడ కావాలో అప్పుడు ఉన్న డీసిల్టింగ్ అప్పటికప్పుడు చేసేది, ప్లస్ పోస్ట్ మాన్సూన్లో ఎంత కావాలో అది కలుపుకొని మనం 100% లెక్క పెట్టుకుంటాం. సో దాదాపు మనకు కావాల్సిన డీసిల్టింగ్ 2.7 lakh cubic meter మనం డీసిల్ చేస్తూ మన కార్యక్రమం పూర్తి చేసుకోవడం కూడా జరిగినాయి. ఇవి కాకుండా మనకు డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, 30 టీమ్స్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అక్కడక్కడ వాళ్ళు ప్లేస్ చేయడం జరిగినాయి. ఇవి కాకుండా మనం ఆల్రెడీ ఇప్పుడు మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, స్టాటిక్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. సో దట్ ఈస్ ఫర్ ద మాన్సూన్. June 1st నుంచి వీళ్ళందరూ కూడా మనకు రంగంలో దిగుతారు. సో వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. ప్లస్ మన కంట్రోల్ రూమ్ ఎనీ టైం మనకు ఉన్నాయి 0402/7 మనం ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్గా దాన్ని రికార్డ్ చేస్తూ దాని ప్రకారం ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతాయి. ట్రీ ఫాల్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయో మన ఎస్పీడీసీఎల్ వాళ్ళతో మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఎస్పీడీసీఎల్ మెంబర్ కానీ, వాటర్ బోర్డు మెంబర్ కానీ, పోలీస్ మెంబర్ కానీ అందరం కూడా మనకు జిహెచ్ఎంసీలో వీ హ్యావ్ అ కంట్రోల్ రూమ్. ఆ కంట్రోల్ రూమ్లో అందరం కూడా 24 hours డ్యూటీలో ఉంటారు. మాన్సూన్ టైంలో ఇమీడియట్గా కోఆర్డినేషన్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. చెట్లు కట్ చేయడం ఇవన్నీ కూడా మనకు వీళ్ళు చేస్తుంటారు, ఎస్పీడీసీఎల్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా రోడ్డు మీద గమనిస్తుంటాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వైర్స్ మీద ఉందో అవి చేసుకుంటున్నారు. బట్ చాలా కొన్ని పాత చెట్లు ఉన్నాయి మనకు, దట్ పర్టికులర్ మనకు గుల్మోహర్ ట్రీస్ వెరైటీ ఉన్న చోట్ల ఇట్ హాస్ అ వెరీ షాలో రూట్ సిస్టమ్. ఆ పాత ఇది ఉంది కాబట్టి అది అక్కడక్కడ మనకు పడుతున్నాయి. ప్లస్ మే నెలలో ఏమవుతుందంటే మనకు గాలి ఎక్కువ ఉంటుందండి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఇట్స్ క్యారెక్టరైజ్డ్ బై హెవీ విండ్స్. హెవీ విండ్స్ ఉన్నప్పుడు అట్లాంటివి మన కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వీ నార్మలీ టెల్ పీపుల్ ఆల్సో ఏంటంటే ఈ హెవీ విండ్స్ ఉన్న టైంలో మాత్రం చెట్టు కింద కూడా ఎవరు ఉంచడానికి లేకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు 125 అన్నది లాస్ట్ ఇయర్ లెక్క. జూలై, ఆగస్ట్లో, సెప్టెంబర్ మాన్సూన్ సీజన్ తర్వాత మేము ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని 125 పాయింట్స్ అనేది మనం లెక్క పెట్టుకున్నాము. దాంట్లో దాదాపు 40 వర్క్స్ పర్మనెంట్గా సాల్వ్ అయిపోయింది. ఇవి కాకుండా అనదర్ 53 వర్క్స్
ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి కూడా అయిపోతుంది. ఓన్లీ 32 వర్క్స్ మాత్రమే మనకు లో లయింగ్ ఏరియాస్ అంటాం, బిలో ద FTL లెవెల్ ఉన్నది, నాలాకు కింద ఉన్నవి, కొన్ని RUBs ఉంటాయి, దట్ ఈస్ ఆల్ మనకు డ్రైనేజ్ వెళ్ళడానికి అవకాశం లేనివి, అట్లాంటివి ఒక 32 ఉంటాయి. అక్కడ పర్మనెంట్గా మన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టేసి అక్కడ మనం పంప్ చేస్తూ ఉంటాం. సో దాదాపు మనకు ఇప్పుడు అరౌండ్ 32 ప్లస్ ఇప్పుడు మనకు ఈ ఇయర్ కొత్తగా ఐడెంటిఫై చేసినవి ఒక 4-5, నిన్న మొన్న వర్షానికి మేము ఆల్రెడీ మేజర్ పాయింట్స్ ఒక 5 ఐడెంటిఫై చేసుకున్నాం, అది కూడా కలుపుకుంటాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ మాన్సూన్కి ఉన్న టైంలో ఆల్రెడీ ఇవాళ వీ హ్యాడ్ డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద ఇంజనీర్స్ అండ్ జోనల్ కమిషనర్ రివ్యూ పెట్టుకున్నాం. వాళ్ళు కొత్త పాయింట్స్ ఏమున్నాయి, పాత పాయింట్స్ సాల్వ్ అయినవి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ప్రణాళిక తయారు చేసుకున్నారు. నెక్స్ట్ 10-15 డేస్లో ఆ పాయింట్స్ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు. అంటే మనకు SNDP phase 1 కింద మనం ఏమేమి చేసామో దాంట్లో ఎక్సెప్ట్ లాస్ట్ చివరి 3 కిలోమీటర్స్ తప్ప మిగతా అన్ని పనులు కూడా పూర్తి అయిపోయినాయి. దానికి ఫలితాలు ఏంటనేది మనం పోయిన వర్షాల్లో కూడా చూసాం. జూలై నెలలో చాలా పెద్ద వర్షం పడింది మనకు. అప్పుడు కూడా ఎక్కడెక్కడ SNDP మనం పని చేశామో దానికి ముందు 2020 వర్షంలో ఏమేమి స్థలం మురిగిపోయినాయో అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి. సేమ్ ఈసారి కూడా ఇప్పుడు మనకు మే నెలలో మనకు వీ హ్యాడ్ 2 గుడ్ రెయిన్ డేస్ మనకు ఉండే. ఆ 2 రోజులు కూడా SNDP పని ఎక్కడెక్కడ జరిగినాయో అక్కడ ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎక్కడెక్కడ మనకు కొత్తగా ఏమైనా రోడ్ వేసిన చోట్ల వేర్ ద క్యాచ్ పిట్స్ ఎక్కడైనా మనకు బ్లాక్ అయినవి అట్లాంటి చోట్ల మాత్రమే మనకు వాటర్ లాగింగ్ అనేది జరిగినాయి. ఈసారి కూడా వీఆర్ వెరీ క్లియర్ దట్ మనకు SNDP వర్క్స్ పోయినసారికైనా ఈసారి బ్యాలెన్స్ వర్క్ కూడా మనం పూర్తి చేస్తున్నాం. ఈ 3 కిలోమీటర్స్ కూడా దాదాపు ఇంకొక 10-15 డేస్లో మొత్తం పూర్తి అయిపోతాయి. ఇవి కాకుండా HCT ప్రాజెక్ట్ కింద కూడా ఇంకొక 35 వర్క్స్ వర్త్ 582 crores అది కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాము. దానికి టెండర్కి ఇప్పుడే వేసాము. ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రత్యేకంగా దానికోసం మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఇక్కడ టెండర్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇది మాన్సూన్ ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ మేరకు మనకు టెండర్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీ విల్ స్టార్ట్ ద వర్క్ బిఫోర్ దిస్ మాన్సూన్. మ్యాక్సిమం ఇవన్నీ కూడా నెక్స్ట్ 4-5 మంత్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే లింగంపల్లి RUB కూడా మనకు లాస్ట్ ఇయర్ దాకా ప్రాబ్లం ఉండేది. బట్ ఈసారి మనం ఏం చేసామంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద నాలా వైడెన్ చేసుకుని మనకు వాటర్ని త్వరగా తీసుకెళ్ళి కొంచెం దూరం ఉన్న నాలాలో కలపడానికి ప్రయత్నం చేశాము. అది చాలా వరకు సక్సెస్ అయినాయి. మనకు మేజర్గా షెల్లింగపల్లిలో ఉన్న బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర మనకు కొద్దిగా ఆగుతున్నాయి. సో దానికి కూడా ఆల్రెడీ ప్రణాళిక తయారు చేసుకున్నాం. పక్కనే మనకు బయోడైవర్సిటీ పార్క్ ఉంది, దాంట్లో కొంచెం హోల్డింగ్ ఏరియా పెట్టేసి కొంచెం నాలా వైడెన్ చేసి డైరెక్ట్గా దాని పక్కన ఉన్న కాజగూడ చెరువుకి ఎట్లా తీసుకెళ్లాలన్న ప్రణాళిక మేము తయారు చేసుకున్నాం. సో అది ప్రకారం ఈ మాన్సూన్కు ముందే ఆ పని కూడా మనకు మేజర్గా కంప్లీట్ చేసుకొని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. DLF దగ్గర కొన్ని ప్రాబ్లం వచ్చినాయి. సో DLF దగ్గర వెళ్ళి అక్కడ పైనుంచి వస్తున్న నీళ్ళని ఎట్లా చేయాలని చూసుకుంటాం. నెక్టర్ గార్డెన్ ఉంది, ఇట్స్ అ వెరీ మేజర్ పాయింట్. నెక్టర్ గార్డెన్లో ఈసారి మనం చూస్తే ఎంత మనకు పత్రికా నగర్ నుంచి పైనుంచి మొత్తం అది గుట్ట నుంచి వచ్చినట్టు మొత్తం కింద వస్తుంది. దట్ ఈస్ ద లోవెస్ట్ పాయింట్. అది FTL చెరువు లెక్కనే అది. సో అక్కడ మన చాలా వచ్చినవి. ఇప్పుడు క్యాచ్ పిట్స్ లాస్ట్ టైంకి ఈసారి బాగా పెంచాము, ప్లస్ కొత్త నాలా వేసాం, వాళ్ళకి బాక్స్ డ్రైన్ కట్టి ఇచ్చాం. సో వాటర్ అనేది చాలా ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో నెక్టర్ గార్డెన్ది కూడా మనకు వాటర్ ఇంతకుముందు మనకు 1.5 feet ఉండేది, ఇప్పుడు రన్నింగ్ వాటర్ అలాగా వెళ్ళిపోతున్నాయి. సో దట్ ఈస్ పాయింట్ బై పాయింట్ మేము కూర్చొని ప్రతి దాన్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్, SPDCL వాళ్ళు అందరం కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఈ 4 నెలల్లోనే 550 కోట్లకి ఎక్కువ మనం బిల్స్ ఇవ్వడం జరిగినాయి మెయింటెనెన్స్ వాళ్ళకు. అలాగే ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఒక 57 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగినాయి. సో మనకు వంతుల వారీగా మనకు వాళ్ళు ప్రయారిటీ ప్రకారము వాళ్ళు బిల్ పెట్టిన క్యూ ప్రకారం వాళ్ళకు సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతాయి. బట్ ఇది ఎమర్జెన్సీ వర్క్ కోసం మాన్సూన్ వర్క్ కానీ డీసిల్టింగ్ వర్క్ కానీ ఈ దీంట్లో పెట్టకుండా ప్రయారిటీ బేసిస్లో ఎప్పుడు కూడా మనం ఇచ్చేవాళ్ళం, అది కూడా ఇస్తున్నాం. సో నార్మల్గా ఇట్లాంటి ఎమర్జెన్సీ వర్క్స్ని ఆపడానికి అనేది లేదు. ఇప్పుడు దాకా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, కాంట్రాక్టర్స్ కూడా. సో ఎమర్జెన్సీ వర్క్స్ ఏమీ ఆపకుండా ఉంటారని నమ్ముతున్నాం. బట్ ఎమర్జెన్సీ వర్క్ ఇస్ ఎమర్జెన్సీ వర్క్ మీద ఎవరైనా మనం ఆపుతానని చెప్తే దాని మీద కూడా చర్యలు ఉంటుందండి. ఈ మొబైల్ టీమ్స్లో వాళ్ళకి వెహికల్ ఉంటుంది. దాంతోపాటు మనకి వాటరింగ్ పంప్స్ మన దగ్గర ఒక 165 పంప్స్ మనం ఆల్రెడీ మన దగ్గర పెట్టుకున్నాం. ఆ పంప్స్ అక్కడ ఉంటుంది. కొన్ని ఎక్విప్మెంట్స్ లైక్ వాళ్ళకి సంబంధించిన గ్లౌసెస్ కానీ, బూట్స్ కానీ, ప్లస్ క్రోబార్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ పురమాయించి పెడతాం. సో దట్ వాళ్ళు ఎక్కడ ఇమీడియట్గా కావాలో అక్కడ వాళ్ళు వెళ్తారు. ఈ 242 స్టాటిక్ టీమ్స్ అనేది మనకు ఆల్రెడీ వి నో వేర్ దే ఆర్, ఎక్కడెక్కడ మనకు ఉండదని తెలుసు కాబట్టి ఆ 242 స్టాటిక్ టీమ్స్ని కూడా ఆ ఏరియాలో వాళ్ళకు సర్కిల్ వారీగా వాళ్ళని ప్లేస్ చేయడం జరిగినాయి. ఇవి కాకుండా 30 DRF టీమ్స్
వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. ప్లస్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు కూడా వాళ్ళ అంచనా ప్రకారం మా దగ్గర కొన్ని టీమ్స్ అడుగుతారు. ఆ టీమ్స్ కూడా వాళ్ళకి ఆల్రెడీ మనకు జూన్ 1 నుంచి వాళ్ళకు మనం అందుబాటులో తేవడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు సిఆర్ఎంపీ రోడ్డు మీద సిఆర్ఎంపీ టీమ్స్ కూడా ఒక 29 టీమ్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఫీల్డ్ మీద తిరుగుతుంటారు. ప్లస్ మన రెగ్యులర్ శానిటేషన్ స్టాఫ్, సో వాళ్ళు కూడా ఈ క్యాచ్ పిట్స్ క్లీనింగ్ కానీ అవి కానీ, ప్లస్ డీసిల్టింగ్, సిల్ట్ వచ్చిన వెంటనే మనకు రోడ్డు మీద సిల్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేయడం, ఈ పని మీద కూడా రొటీన్గా ఉంటారు. 162 వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. మనకు రెగ్యులర్ రెయిన్ఫాల్ ఎంత అన్నది మనకు కరెక్ట్గా చెప్పడానికి, మూమెంట్ ఆఫ్ క్లౌడ్స్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మీకు కావాల్సిన అలర్ట్స్ ఏముందో అది కరెక్ట్గా ఇస్తుంటాం. మా ట్విట్టర్ పేజ్ కానీ లేకపోతే మా ఈవీడిఎం వాళ్ళ ట్విట్టర్ పేజ్ కానీ చూసుకుని ఉంటే రెగ్యులర్గా దాంట్లో అప్డేట్స్ మేము మీకు ఇవ్వడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు మన కాల్ సెంటర్ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే కూడా 040-2 మీరు కొడితే మనకు 24 hours కాల్ సెంటర్ వాళ్ళు ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ ఇస్తారు. దానికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ వర్షం అప్పుడు మాత్రం కొంచెం మీరు ఇంట్లో ఎక్కడ ఆఫీస్లో ఉంటే రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేకుండా మాకు కూడా కొంచెం క్లియరెన్స్ బాగా దొరుకుతాయి. వీ విల్ డూ ఇట్. ఎస్ఎన్డిపి పని కూడా చాలా బాగానే చేశాము. అవి కాకుండా హెచ్సిటీ పని కూడా చేసుకుంటున్నాము. రెగ్యులర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ పని కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాన్సూన్ సీజన్ని ముందుకు తీసుకువెళ్దామన్న ఒక ఉద్దేశం మాకుంది. సో ఇది ఓవరాల్గా మాత్రం వర్షాకాలానికి జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో సిద్ధమై ఉందనేటువంటి అంశాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తా ఉన్నారు. ఎక్కువ ఇబ్బందులు గత కొన్ని సంవత్సరాలుగా వచ్చాయి, వాటిని చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేశాం. ఈసారి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తాం. ప్రత్యేకమైనటువంటి టీంలు కూడా గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉంటాయనేది కమిషనర్ చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా వర్షం పైన జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి అంశం. కెమెరామెన్ మధుతో శ్రవణ్, V6 న్యూస్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.